లేమెన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానములు సెప్టెంబర్ 9వ తారీఖు. ఫలభరితమైన జీవిత రహస్యము. పైనుండి మన మీద ఆత్మ కుమ్మరింపబడి వరకు అరణ్యము ఫలభరితమైన భూమిగాను, ఫలభరితమైన భూమి వృక్షవనముగాను నుండెను. యెషయా గ్రంథము 32వ అధ్యాయము 13, 14, 15 వచనములు. అరణ్యము వలెనున్న ప్రపంచము త్వరలోనే ఫలభరితమైన భూమిగా ప్రశస్తమైన ఫలములతో ఉండబోతోందని ప్రభువు ముందుగానే సెలవిచ్చాడు. మానవుడు తన శారీరక ప్రయాసతో ఎంత సాధించినా వృక్షానికి వంట చెరుకు వంటి విలువను ఇవ్వగలుగుచున్నాడు. అన్యులు ఫలభరితంగా చేయబడుదురని దేవుడు సెలవిస్తున్నాడు. కొర్నేలి ఇంటిలో పేతురు బోధిస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు వారి మీదకి వచ్చుట, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఎండిన చెట్టు ఆకుపచ్చని స్థితిలోనికి, నిరుపయోగమైన చెట్టు ఫలభరితమైన చెట్టుగాను సమస్తమును మార్చబడతాయి. ఉజ్జీవమును దేవుడు పంపించినప్పుడు యవ్వనస్తులు పరిశుద్ధులుగాను, రోగులు స్వస్థచిత్తులుగాను, పేదవారు లేమిలో నుండి పైకి లేపబడిన వారుగాను మార్చబడతారు. ఎఫెసీలోను, అంతియొకయలోను, తెస్సలోనికలోను, కొరింథులోను ఉన్న అన్య పట్టణస్థులకు సువార్త అందింపబడినప్పుడు వారు దేవుని వాక్యానికి లోబడి ఫలభరితమైన జీవితంలోనికి వచ్చారు. మన దేశములో దుష్టులను సమర్థించే చెడ్డతత్వము ఉన్నది. మన నాయకుల హృదయాలను ఒక దుష్ట ఆత్మ పరిపాలించుచున్నది. ఫలభరితమైన భూమి ఇంకనూ ఫలించి అరణ్యము ఫలభరితమైన భూమిగా చేయబడను. నీవు ఇప్పటికే ఫలభరితమైన భూమిగా నుండియుంటే పరిశుద్ధాత్మ ద్వారా ఇంకా ఫలభరితము గావింపబడదువు. నీలో మార్పును అందరూ గుర్తిస్తారు. నీవు దేవోక్తి ఇతరులతో మాట్లాడుదువు. దేవుని వాక్యానికి నీవు లోబడినప్పుడు మరణలోయలోనైనా దేవుడు నీతో ఉంటాడు గనుక నీవు భయపడవు. దేవోక్తులను వెంబడించి పరిశుద్ధాత్మ సహాయముతో నీకు నీవే దేవోక్తి వలె మార్చబడదువు. దేవోక్తి పలుకుట ఎంత ధన్యత! అరణ్యములో తీర్పు ఉండదు. బలహీనమైన జంతువులను బలమైన జంతువులు తినివేస్తాయి. ధనికుడు పేదవానిని దోచుకుంటాడు. అయితే అరణ్యములో న్యాయము, నీతి, సమాధానము అనునవి ఉంటాయి అని దేవుడు చెప్పుచున్నాడు. నీతి వలన నిత్యమును నిమ్మలము, నిబ్బరము కలుగును. ఎక్కడ మనకు నిమ్మలము కనిపిస్తుంది? మన హృదయములో మొదట నిమ్మలము కలిగి తరువాత ఇతరులకు వ్యాపిస్తుంది. ఎన్ దానియేలు గారు.